హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ లార్డ్. మీ అందరికీ యూత్ మీటింగ్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు యూత్ మీటింగ్లో మన టాపిక్ ఏంటంటే ద క్వాలిటీస్ ఆఫ్ ఏ స్పిరిచువల్ యూత్. ఒక ఆత్మీయమైనటువంటి యవ్వనస్తుడి యొక్క లక్షణాలు ఏంటి? యూత్స్ ఉన్నారు, కానీ స్పిరిచువల్ యూత్స్ యొక్క లక్షణాలు ఏంటో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు యూత్ మీటింగ్ డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా బ్లెస్సింగ్గా ఉంటుందని నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ అవ్వడానికి ఎంకరేజ్ చేయండి. ఎట్లా మనం ఒక యవనస్తుడిని ఆత్మీయుడు అని చెప్పగలుగుతాం, లేదా ఒక ఆత్మీయుడైన యవనస్తుడికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అన్న దాని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందులో నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటే he will have a heartfelt internalized fear of God. ఒక ఆత్మీయుడైనటువంటి యవనస్తుడికి ఉండేటువంటి మొదటి క్వాలిటీ ఏంటంటే ఆ వ్యక్తిలో దేవుని భయం ఉంటుంది. ఆ వ్యక్తికి ఏముంటుందంటే దేవుని భయం, ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఆ వ్యక్తిలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. దేవుడు లేడని మూర్ఖుడు తన హృదయంలో అనుకుంటాడు, కానీ ఆత్మీయుడైనటువంటి యవనస్తుడు దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించడం మాత్రమే కాక ఆ దేవునికి భయపడతాడు. భయపడటం అంటే ఇక్కడ అయ్యో దేవుడు ఉన్నాడు అని భయంతో గజగజలు ఆడిపోవడం కాదు. ఇక్కడ భయపడటం అంటే ఏంటంటే రెవరెన్షియల్ ఫియర్, అంటే గౌరవార్థమైనటువంటి భయం దేవుడి ఎడల కలిగి ఉంటాడు. మన తల్లిదండ్రుల్ని మనం ఎట్లయితే గౌరవిస్తామో, మన గురువుల్ని మనం ఎలా అయితే గౌరవ భావంతో వాళ్ళతో నడుచుకుంటామో, మనకి ఇష్టమైన వాళ్ళని ఎట్లయితే మనం గౌరవిస్తామో, అలాగే దేవుడి ఎడల ఒక రెస్పెక్ట్ఫుల్ బిహేవియర్ వాళ్ళకి ఉంటుంది. ఆ బిహేవియర్లో దేవుడితో భక్తితో కూడినటువంటి దేవుని ఎడల భక్తితో కూడా భయం ఉంటుంది. దట్ మీన్స్ ఏం చెప్పాలి, ఇట్ ఈస్ దేర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. వాళ్ళని మోటివేట్ చేసేది ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. గాడ్, హిస్ ప్రెసెన్స్, హిస్ విల్ అండ్ హిస్ గ్లోరీ ఆర్ ద రీజన్ ద స్పిరిచువల్ పర్సన్ డస్ వాట్ హీ డస్. ఆ వ్యక్తి ఏం చేసినా సరే ఆ వ్యక్తి ఆలోచించే దేవుడు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క మహిమ అనేవి దృష్టిలో పెట్టుకొని ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి జీవిస్తాడు. అంటే సింపుల్ గా మాట చెప్పాలంటే తను ఏం చేయాలనుకున్నా దేవుణ్ణి సంతోషపరచాలని ఆలోచన చేస్తాడు. హి ఆల్వేస్ ట్రైస్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపరచడమే తన యొక్క జీవిత లక్ష్యం అన్నది తన జీవితంలో గురిగా పెట్టుకుంటాడు. He does not live for what he can possess. He does what he does because God is and has spoken. తను ఏం చేసిన దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చేయమన్నాడు కాబట్టి తను చేయడానికి ఇష్టపడతాడు. What he does not because someone is watching or out of fear of the consequences, but ultimately because of a deep worshipful and reverence for God. అంటే ఈ యొక్క యవనస్తుడు ఏం చేసినా సరే నలుగురు ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా అన్నటువంటి ఆలోచనతో కాదు తను జీవించేది. అయ్యో నేను చేసిన తప్పులకి చేదు పర్యవసానం అనుభవించాల్సి వస్తుందేమో అన్న భయంతో కాదు. తాను జీవించేది ఒకటి, ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుణ్ణి బాధ పెట్టకూడదు, నా దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు, నా దేవుణ్ణి నేను అసంతోషానికి లేకపోతే బాధకి గురి చేయకూడదు అన్నది తనకు లక్ష్యంగా జీవిస్తాడు. కావాలని పర్పస్ఫుల్గా దేవుడికి వ్యతిరేకంగా తను వెళ్ళడానికి ఇష్టపడ్డు. తన శరీరంలో దేవునికి వ్యతిరేకమైన కోరికలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, కానీ పర్పస్ఫుల్గా కావాలని మాత్రము దేవుని వ్యతిరేకంగా తను వెళ్ళడానికి అస్సలు ఇష్టపడ్డు. అది ఆత్మీయమైనటువంటి యవనస్తుడికి ఉండేటువంటి గొప్ప లక్షణం అని దయచేసి మీరు గుర్తించాలి. మనకు బైబిల్ ఎవరైనా ఉన్నారా అంటే ఎస్, వీ హ్యావ్ జోసెఫ్. యోసేపు అనేటువంటి ఒక గొప్ప యవనస్తుడు మనకు బైబిల్లో కనబడతాడు. ఆయన మంచి యవన కాలంలో ఉన్నాడు. యవన కాలం ఉంటే మాత్రం కాదు, చాలా అందగాడు. యోసేపు చాలా అందగాడు. ఎంత అందగాడంటే వాళ్ళ ఇంటి ఓనర్ ఆ యొక్క పోతిఫర్ యొక్క భార్య, ఆ ఓనర్ యజమానురాలు ఆయన అందాన్ని చూసి ఆమె మెస్మరైజ్ అయిపోయి ఆయనతో మరి పాపం చేయాలని కంటిన్యూస్గా ఆయన్ని
నాతో శయనిస్తావా, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామని చాలాసార్లు పదే 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 తనని అడుగుతూ వచ్చింది. అయితే ఆ టైంలో జోసెఫ్ రెస్పాన్స్ ఎలా ఉందో మీరు చూస్తే ఆదికాండం 39వ అధ్యాయంలోకి వెళ్దాం. చాలా బాగుంటుంది ఆ మాటలు చదవడానికి. ఆదికాండం 39వ అధ్యాయంలోకి వెళ్తే యోసేపు గురించి విషయాలు మనం చూస్తాం. 6వ వచనం చూస్తే యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. ఓకే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఆ యొక్క ఆంటీ ఏం చేసింది? యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతే నా చేతికి అప్పగించిన కదా, నా వశం తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్య, 9వ వచనం చూడండి, నీవు అతని భార్య నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుంది గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఇక మీరు చూసారా, ఆంటీ అంటుంది ఈరోజు ఎవ్వరు లేరు ఇంట్లో, కమాన్ లెట్స్ ఎంజాయ్ అని చెప్పేసి ఆమె ఆఫర్ ఇచ్చింది. కానీ జోసెఫ్ ఏమన్నా తెలుసా? మేడం, ఎవరు మనం చూడకపోవచ్చు, కానీ నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట ఇట్లాంటి దుష్కార్యము నేను ఎట్లా చేసేది? మేడం అంటుంది, ఆంటీ అంటుంది ఎంజాయ్ చేద్దాం అంటుంది, కానీ జోసెఫ్ అంటున్నాడు ఇది దుష్కార్యం. హౌ కెన్ ఐ డూ దిస్ గ్రేట్ వికెడ్ థింగ్? చూసారా ఆయన యొక్క పర్స్పెక్టివ్? ఆమె దృష్టిలో అది ఎంజాయ్మెంట్, జోసెఫ్ దృష్టిలో అది ఘోరమైన పాపం. ఎందుకో తెలుసా? జోసెఫ్ తెలుసు నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు భయపడే వ్యక్తిని, ఈ పని నేను చేస్తే నా దేవుడికి సంతోషం ఉండదు, పైగా నా దేవుడి దృష్టిలో ఇది దుష్కార్యము, చెడ్డ కార్యము అని చెప్పేసి ఆమెతో చెప్పాడు. అంత మాత్రం కాదు, ఏం చేశాడు జోసెఫ్ చూడండి, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉంది. కానీ యోసేపు ఏం చేశాడు? ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. రోజు ఆమె సతాయిస్తా ఉంది, కానీ టెంప్ట్ చేస్తూ ఉంది. ఆమె మాటలు వినట్లేదు జోసెఫ్, ఆమె దగ్గర ఉండట్లేదు జోసెఫ్, ఆమెతో పడుకోవడానికి ఇష్టపడలేదు జోసెఫ్. ఒక రోజున ఆమె పట్టుకుంది, ఎట్లయినా సరే ఈరోజు నాతో నువ్వు ఎంజాయ్ చేయాల్సిందే అని చెప్పేసి పాపం చేయడానికి ప్రేరేపించింది. జోసెఫ్ ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి పారిపోయాడు. యవనస్తుడా, నీ యవనేచ్ఛ నుంచి దూరంగా పారిపొమ్ము అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి జోసెఫ్ చేసింది ఏంటి? రైట్ థింగ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ స్పిరిచువల్ యంగ్ పర్సన్ అంటే ఫియర్ ఆఫ్ గాడ్. హీ ఫియర్స్ ద లార్డ్. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాడు. నలుగురు చూస్తున్నారా లేదని తనకు అనవసరం, దేవుడు చూస్తున్నాడు అన్నదే తనకి ముఖ్యం. కాబట్టి ఫ్రెండ్స్, యవన కాలంలో మీరు దేవునికి భయపడితే మీ లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, ఎంత దీవెనకరంగా ఉంటుందో తెలుసా. ఈరోజు యోసేపు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? వై? బికాస్ he feared the Lord. ఈరోజు నీవు కూడా దేవునికి భయపడటం నేర్చుకుంటే రేపొద్దు నీ గురించి అనేకులు మాట్లాడుకుంటారు, నీ గురించి అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగా మీరు నేను కూడా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. రెండవదిగా, ఆత్మీయుడైనటువంటి ఒక యవనస్తుడికి రెండవ లక్షణం ఏంటంటే సబ్మిషన్ టు ది అథారిటీ. అంటే అధికారానికి లోబడటం. సో సబ్మిషన్ అనేసరికి సాధారణంగా యూత్స్కి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. లోబట్టం అనేది యూత్స్కి ఎవరికి సాధారణంగా ఇష్టం ఉండదు. కానీ ఆత్మీయుడైనటువంటి యవనస్తుడికి లోబట్టం అనేది అదొక సుగుణంగా భావిస్తాడు. ఇట్స్ ఎ గ్రేట్ వర్చ్యూగా తను పరిగణించడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఎ పర్సన్ fears God, he will be submissive to the authorities that God has placed in his life. ఒక యవనస్తుడు గనుక దేవునికి భయపడినట్లయితే దేవుడు తన మీద ఉంచినటువంటి అధికారంలో, అంటే తన మీద ఎవరినైతే అధికారం చేయడానికి ఉంచినాడో వాళ్ళని గౌరవిస్తాడు, వాళ్ళ అధికారాన్ని రెస్పెక్ట్ చేస్తాడు, వాళ్ళకి లోబడడానికి ఇష్టపడతాడు. ఏ పర్సన్ హూ డిస్రిగార్డ్స్
argues against or seeks to skirt the authorities in his life is not taking advantage of God's help in fighting the spiritual battle. ఎవరైతే యవనస్తుడు ఆ దేవుడు తన మీద ఉంచినటువంటి అధికారాన్ని, ఎవరైతే తల్లిదండ్రుల అధికారం కావచ్చు, లేకపోతే టీచర్ అధికారం కావచ్చు, మెంటర్ అధికారం కావచ్చు, పాస్టోరల్ అథారిటీ కావచ్చు, గవర్నమెంట్ అథారిటీ కావచ్చు, తన పైనటువంటి బాస్ అథారిటీ కావచ్చు, ప్రతిదాన్ని కూడా గౌరవిస్తాడు అంతే తప్ప ఆర్గ్యూ చేయడు, వాళ్ళతో గొడవ పెట్టుకోడు, వాళ్ళకి అవిధేయత చూపించడానికి ఇష్టపడ్డు. A person who is aware of his sinfulness and who wants to live a godly life will not chafe against authority. ఎవడైతే తన యొక్క ఆత్మీయమైనటువంటి పాప స్వభావాన్ని గుర్తిస్తాడో, దేవుడు తన మంచి కోసమే తన పైన కొంతమందిని అధికారులుగా పెట్టాడనే విషయాన్ని అంగీకరిస్తాడో, ఆ వ్యక్తి అధికారంతో పోరాటం అనేది చేయడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బట్ హీ విల్ అప్రిషియేట్ ఇట్ అండ్ సబ్మిట్ టు ఇట్. తను ఏం చేస్తాడంటే అధికారాన్ని గౌరవించి లోబట్టం అనేది మనము చూడవచ్చు. చాలా మంది అథారిటీ అనే మాట అనగానే చాలా నెగిటివ్ థాట్స్తో ఉంటారు. కానీ స్పిరిచువల్ యంగ్స్టర్ ఎలా చూస్తాడంటే అధికారం అనేది దేవుడు నా మంచి కోసం, నా క్షేమం కోసం, నన్ను కంట్రోల్ చేయడం కోసం, నా సేఫ్టీ కోసం వాళ్ళని పెట్టాడు అన్నటువంటి పాజిటివ్ వేలో తను థింక్ చేయడం జరుగుతుంది. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వయసప్పుడు 30వ ఏట ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మనకి ఒక అద్భుతమైన సంఘటన మనకు గుర్తొస్తుంది. ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఏమని వినబడుతుంది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాట వినబడుతుంది. అప్పుడు దాకా యేసుప్రభు ఏం చేశాడో మనకు తెలియదు. కానీ ఆయన గురించి సాక్ష్యం ఏంటి? తండ్రి అంటున్నాడు, నీ 30 సంవత్సరాల ఈ భూలోక జీవితం నేను చూసినప్పుడు నేను సగర్వంగా చెప్తున్నాను, బిడ్డ నీ యందు నేను ఆనందించుచున్నాను, ఐఎమ్ వెల్ ప్లీజ్డ్ విత్ యూ అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈ 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు అని మనం ఆలోచిస్తే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి ఆయన 12వ ఏట ఆయన దేవాలయానికి రావడం, అక్కడ తప్పిపోవడం, తర్వాత పేరెంట్స్ ఆయన వెతుక్కుంటూ మరలా దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి బైబిల్ పండితులతో ఆయన డిబేట్ పెడుతూ, వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళు చెప్పే సమాధానం వింటూ చక్కగా ఆ డిబేట్లో కూర్చున్నట్టుగా మనకు కనబడుతుంది. ఆయనకున్న జ్ఞానాన్ని చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కదా. అక్కడ కనబడతాడు యేసు ప్రభు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రెస్ట్ ఆఫ్ 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో యేసు ప్రభు ఏం చేసి ఉంటాడు? మరి ఎందుకు తండ్రి అయిన దేవుడు ఆయన మెచ్చుకున్నాడు? ఈ మధ్యకాలంలో యేసు ప్రభు ఏం చేసి ఉంటాడో మనం ఆలోచిస్తే ఇంట్రెస్టింగ్ విషయం మనకైతే లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో మనకు కనబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో మనం చూస్తే, లూకా 2:51, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభు వారు ఏం చేశారంట? ఆ 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ 30 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన ఏం చేశాడంట? నజరేతుకు వాళ్ళ పేరెంట్స్తో వచ్చి అక్కడ ఏం చేశాడు? ఆయన వారికి లోబడి ఉండెను. ఈ 12 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు తనకి ఇచ్చినటువంటి పేరెంట్స్గా ఎవరైతే ఆ అథారిటీ కలిగి ఉన్నారో, ఆ మరియమ్మకి, యోసేపుకి దేవుడు తన జీవితంలో పేరెంట్స్గా పెట్టాడు కదా. ఆ యొక్క పేరెంటల్ అథారిటీకి ఆయన లోబడుతూ జీవించాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మన పేరెంట్స్ పర్ఫెక్ట్ కాదు, మనము పర్ఫెక్ట్ కాదు, అయినా కూడా వాళ్ళకి లోబడడం మనకు చాలా కష్టం కదా. మరి యేసుక్రీస్తు ప్రభు ఎవరు? పర్ఫెక్ట్ చైల్డ్ కదా, లేకపోతే పర్ఫెక్ట్ యంగ్ టీనేజర్. మరి ఆయన పేరెంట్స్ ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్. వాళ్ళు మరియమ్మ కానీ, యోసేపు కానీ, వాళ్ళు సింపుల్ పీపుల్, వాళ్ళు కూడా పాప స్వభావం ఉంది కదా, వాళ్ళు ఇంపర్ఫెక్ట్ పీపుల్ కదా. వాళ్ళు ఎన్నోసార్లు యేసు ప్రభుని అపార్థం చేసుకుని ఉండొచ్చు, లేకపోతే
చెప్పకూడని విషయాలు ఆయనకి ఆజ్ఞాపించి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి లోబడటం అనేది చాలా కష్టమైన పని. లేకపోతే యేసుప్రభు ఒక యాక్టివిటీ చేసినప్పుడు ఆయన్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని ఉండొచ్చు. అయితే వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ ఉన్నారు కదా చాలామంది. వాళ్ళు గూడా యేసుప్రభు గురించి కొన్నిసార్లు నెగెటివ్‌గా రిపోర్ట్స్ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు పాపులు కాబట్టి యేసుప్రభు ఎంత మంచి చేసినా గూడా దాని గురించి నెగెటివ్‌గా రిపోర్ట్స్ ఇచ్చి ఉండొచ్చు. కొన్నిసార్లు జోసెఫ్, మేరీ ఆ పిల్లల మాట నమ్మి యేసుప్రభుని ఏమన్నా అన్నారేమో తెలీదు మనకి. ఇలాంటివి ఏమైనా జరిగుండొచ్చు. బట్ వాటెవర్ ఇట్ మే బీ, అలాంటి పేరెంట్స్‌కి అంటే మానవ మాతృలైనటువంటి పాప స్వభావంతో ఉన్నటువంటి ఆ పేరెంట్స్‌కి పర్ఫెక్ట్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఏ పాపం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఏ పాప స్వభావం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు లోబట్టం అనేది రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ఆయన లోబడ్డాడంటే ఒకే ఒక కారణం ఏంటి? బికాస్ హి రెస్పెక్టెడ్ ది అథారిటీ. దేవుడు తన మీద వాళ్ళని పేరెంట్స్‌గా ఉంచాడు కాబట్టి, ఆ పేరెంటల్ అథారిటీకి ఆయన లోబడుతూ వచ్చి యాస్ ఎ టీనేజర్, యంగ్ మ్యాన్‌గా ఆయన లోబడుతూ వచ్చాడు. అది చాలా గొప్పగా మనకు చూస్తూ ఈ 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వద్ద వరకు యేసుప్రభు చేసిందంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాటలకి ఆయన లోబడుతూ వచ్చాడు. కాబట్టి ఆత్మీయమైనటువంటి యవ్వనస్తుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళ పేరెంట్స్‌కి వాళ్ళ పేరెంటల్ అథారిటీని గౌరవిస్తాడు. తన మీద ఉన్న టీచర్స్‌ని, లెక్చరర్స్‌ని గౌరవిస్తాడు. అలాగే తను ఏదైనా జాబ్ చేస్తున్నట్టే పైనున్నటువంటి ఎంప్లాయీని, అలాగే ఎంప్లాయర్‌ని లేకపోతే వాళ్ళ బాస్‌ని గౌరవిస్తాడు. గవర్నమెంట్ అథారిటీని గౌరవిస్తాడు. సో, ఆ అధికారానికి లోబడ్డానికి ఇష్టపడతాడనే విషయాన్ని మనము అర్థం జేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరెలా ఉన్నారు? మీరనొచ్చు, "అన్న మా మమ్మీ, డ్యాడీ వాళ్ళు చాలా విషయాల్లో మమ్మల్ని అర్థం జేసుకోరన్నా, లేపోతే అన్నెసెసరీగా అవి చేయమంటారన్నా, ఇవి జేయమంటారన్నా." లేపోతే చాలా మనం కారణాలు చెప్తూ ఉంటాం. కానీ యథార్థంగా నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నావా? యథార్థంగా నువ్వు వాళ్ళు లోబడ్డానికి ఇంట్రెస్ట్ చూపుతున్నావా అన్నది నువ్వు ఒకసారి ఆలోచించాలి ఫ్రెండ్. సో, పేరెంట్స్‌ని, పెద్దవాళ్ళని గౌరవించడం. అయితే ఇప్పుడు ఒకేళ మీ పేరెంట్స్ గనక దేవుడికి వ్యతిరేకమైన పనులు జేయమన్నారనుకోండి. దేవుడికి వ్యతిరేకమైన పనులు మిమ్మల్ని చేయమన్నారనుకోండి. మీరు వాళ్ళకి లోబడాల్సిన అవసరం ఉందా? దేవుడికి వ్యతిరేకంగా ఇప్పుడు సపోజ్ చర్చికి వెళ్ళొద్దన్నారు. బైబిల్ చదవొద్దు అన్నారు. అప్పుడు మీరు ఏం జేయాలి? పేరెంటల్ అథారిటీకి లోబడాలని జెప్పేసి, అది చర్చికెళ్ళొద్దులే అన్నారని జెప్పేసి చర్చ్ మానేయాలా? బైబిల్ చదవొద్దని జెప్పేసి చదవడం మానేయాలా? అవసరం లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రభువునందు మీ తల్లిదండ్రులు లోబడి ఉండుడని చెప్తుంది. ప్రభువునందు మీ తల్లిదండ్రులు దట్ మీన్స్ దేవుని చిత్తానుసారంగా మీ తల్లిదండ్రులు ఏదైనా చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు దానికి మీరు లోబడాల్సిన అవసరం లేదు. కానీ ఆ విషయాన్ని వాళ్ళకి రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పాలి. డ్యాడీ, నేను దేవుడిని నమ్ముకున్నాను. దయచేసి నేను ఖచ్చితంగా చర్చ్‌కి వెళ్ళాలి. నన్ను చర్చ్‌కి మాత్రం వెళ్ళొద్దు అని మాత్రం అనకండి. మిగతా ఏ విషయంలో మీరు చెప్పిన మాట నేను వింటాను అని మీరు వాళ్ళకి రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పాలి. అర్థమవుతుందా? మీ డ్యాడీ నేను ఒక అబద్ధం ఆడన్నారు. అబద్ధం ఆడాలని చెప్పారు. కాలేజీకెళ్ళే విషయంలో గాని, స్కూల్‌కెళ్ళే విషయంలో గాని, లేకపోతే ఏదైనా విషయంలో నేను అబద్ధం ఆడమని చెప్పమన్నారు. అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడాలా? చ నీకిష్టం లేదు. పైగా చేయకూడదు యాస్ ఎ బిలీవర్‌గా. అప్పుడు నువ్వేం చెప్పొచ్చు? రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పాలి. డ్యాడీ, నేను దేవుడిని నమ్ముకున్నాను. అలాంటి పనులు నేను చేయలేను. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి మీరు మీ డ్యాడీకి రెస్పెక్ట్‌ఫుల్‌గా మీరు చెప్పొచ్చు. అథారిటీస్‌ని ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేస్తూ దేవునికి మనం విధేయత చూపించాలి అనే విషయాన్ని మీరు దయచేసి గుర్తించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. సో, ఎ గాడ్లీ యంగ్‌స్టర్ ఏం చేస్తాడంటే హి విల్ ఒబే, సబ్మిట్ టు ది అథారిటీస్. మూడోది, ఒక ఆత్మీయుడైన యవనస్తుడు తన జీవితంలో కలిగి ఉండే మూడో క్వాలిటీ ఏంటంటే హి విల్ సెపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది వికెడ్ పీపుల్. హి విల్ సెపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది వికెడ్ పీపుల్. అంటే దుష్టులైన వారికి దూరంగా ఉంటాడు. పాపం చేసే వారితో కలిసి తను సహవాసం చేయడు. ఫ్రెండ్‌షిప్ చేయడు. వాళ్ళకి దూరంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? తను దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఇష్టానుసారంగా మాత్రమే జీవించాలనుకున్నప్పుడు, దేవుడిని మాత్రమే సంతోషపరచాలనుకున్నప్పుడు, దేవుణ్ణి గౌరవించినటువంటి వారితో, దేవుణ్ణి ద్వేషించే వారితో, దేవుడికి వ్యతిరేకంగా పాపాలు చేసే వారితో తను ఉండలేడు. వాళ్ళతో కలిసి జీవించలేడు. వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయలేడు. ఎందుకంటే తన దేవుణ్ణి అంగీకరించిన వారితో తను కలిసి జీవించలేడు. కాబట్టి
హీ విల్ సపరేట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది వికెడ్ పీపుల్. దుష్టులైన వారికి, చెడ్డవారికి దూరంగా తను జీవిస్తాడు. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే తన దేవుని గౌరవించే వారి దగ్గర తను ఉండలేడు అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించాలి. దీన్ని పాజిటివ్గా చూస్తే ఓకే, దుష్టులకు దూరంగా ఉంటాడు, కానీ ఎవరికి దగ్గరగా ఉంటాడు? తన దేవుణ్ణి గౌరవించే వారితో, తన దేవుణ్ణి ప్రేమించే వారితో, తన దేవుడు ఇచ్చిన బైబిల్ ప్రమాణాలని సీరియస్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళతో ఫెలోషిప్ కలిగి ఉంటాడు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాడు, వాళ్ళకి క్లోజ్గా ఉంటాడు. అందుకే నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో చెప్తే నువ్వు ఎలాంటి వాడో చెప్పేస్తావని పెద్దలు అంటారు. నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో చెప్తే నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తావు అంటారు పెద్దోళ్ళు. అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మనం అలాగా తయారవుతాం. ఒక గాడ్లీ స్పిరిచువల్ యంగ్స్టర్ తను ఎప్పుడు కూడా అదర్ గాడ్లీ యంగ్స్టర్స్తో రిలేషన్షిప్లో ఉంటాడు, ఫ్రెండ్షిప్లో ఉంటాడు, ఫెలోషిప్లో ఉంటాడు. మరి ఎవరికి దూరంగా ఉంటాడు? దేవుణ్ణి తిరస్కరించేటువంటి, దేవుని గౌరవించే వారికి దూరంగా తను ఉంటాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దీనికి మంచి ఎగ్జాంపుల్ మనకి 1వ కీర్తనలో ఉంది. 1వ కీర్తన దీని గురించే చాలా చక్కగా మాట్లాడుతా ఉంది. ఏంటది 1వ కీర్తన? 1వ కీర్తన ఏంటి? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఏంటంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి ఇష్టపడ్డు ఆత్మీయుడేంటి యవనస్తుడు. పాపుల మార్గములు నిలవడు, అక్కడ అసలు నిలబడి కూడా నిలబడు. అపహాసం కూర్చుని చోట కూర్చుని బాతకాన్ని పెట్టడం, మందు కొట్టడం, సిగరెట్లు తాగడం, అమ్మాయిల్ని టీచ్ చేయడం, లేకపోతే వ్యభిచార కొంపలకు పోవడం, లేకపోతే రెడ్ లైట్ ఏరియాస్కి పోవడం, లేకపోతే సినిమాలకు పోవడం, లేకపోతే క్లబ్లకు పోవడం, పబ్బులకు పోవడం, ఇలాంటివి చేయడు. తను అక్కడ క్షణం కూడా తను ఉండటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే తను దేవునికి భయపడుతున్నాడు కాబట్టి, తన దేవుణ్ణి గౌరవిస్తున్నాడు కాబట్టి, తన దేవుడికి ఇష్టం లేని ప్రదేశాల్లో తను ఒక్క క్షణం కూడా ఉండటానికి ఇష్టపడ్డు. ఎవరెంత ప్రెషర్ చేసినా, ఎవరెంత ప్రలోభం పెట్టినా, ఎవరు ఎంత మోటివేట్ చేసినా కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడు. తన మనసు ఒప్పదు, తన మనస్సాక్షి ఒప్పుకోదు, తను నిలబడలేడు అక్కడ. అర్థమవుతుందా? కాబట్టి ఫ్రెండ్స్, మీరు స్పిరిచువల్గా ఉన్నారు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి. వాళ్ళు కూడా ఆత్మీయులేనా? వాళ్ళ ఆత్మీయులైతే నువ్వు కూడా ఆత్మీయంగా ఉంటావు. నీ ఫ్రెండ్స్ అందరూ లోకస్తులు, లేకపోతే దేవుని వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళు, పాపం చేయడానికి ఇష్టపడే వాళ్ళైతే నీలో కొంత లోపం ఉంది, నువ్వు ఆత్మీయంగా సీరియస్గా లేవు అన్న విషయాన్ని మీరు గమనించాలి. సో అంటే ఈ లోకంతో మనం ఎవరితో రిలేషన్షిప్ కలిగి ఉండదన్నా, ఫ్రెండ్షిప్ కలిగి ఉండకూడదన్నా, మరి అట్లయితే మనం కేవలం బిలీవర్స్తోనే బతకాలని అట్లా నేను చెప్పట్లేదు. లోకంలో అందరితో మనం మంచిగా ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్, క్లోజ్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ ఎలా ఉండాలంటే మన ఆత్మీయులతో, విశ్వాసులతో ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళందరితో హాయ్ బాయ్ అనే రిలేషన్షిప్ మనం కలిగి ఉండాలి, కానీ బిలీవర్స్తో క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం స్పిరిచువల్గా, ఆత్మీయంగా ఎదగలుగుతాం అనే విషయం దయచేసి గుర్తించండి. 4th వన్, ఒక ఆత్మీయుడైనటువంటి యమనస్తుడి ఒక ఆత్మీయమైన స్పిరిచువల్ క్వాలిటీ ఏంటంటే ఎబిలిటీ టు థింక్ త్రూ యువర్ ఫెయిత్ అండ్ అప్లై ఇట్ టు ద సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్. సింపుల్గా చెప్పాలంటే బిబ్లికల్ వరల్డ్ వ్యూ కలిగి ఉంటాడు. బిబ్లికల్ వరల్డ్ వ్యూ కలిగి ఉంటాడు అంటే ఆత్మీయుడైనటువంటి ఒక యవ్వనస్తుడికి ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే తన జీవితంలో ప్రతి సన్నివేశాన్ని, ప్రతి విషయాన్ని కూడా ఈ బైబిల్ అనేటువంటి అద్దము ద్వారా చూడడానికి ఇష్టపడతాడు. ఈ బైబిల్ అనేటువంటి అద్దమును, భూతద్దంలో చూసి తను అది చెయ్యాలా వద్దా, ఇది దేవుడి చిత్తమా కాదా, అది దేవునికి ఇష్టమా కాదా అని ప్రతిదీ దీన్ని బేస్ చేసి ఆలోచించడం మొదలు పెడతాడు. సో ప్రతిదీ బిబ్లికల్గా థింక్ చేయడానికి ఇష్టపడతాడు. తనకి బైబిల్ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఆ నాలెడ్జ్ ప్రకారంగా తను యాక్ట్ చేస్తాడు. బైబిల్ నాలెడ్జ్ కలిగి ఉండటం మాత్రం కాదు, ఆ బైబిల్ తన జీవితానికి అప్లై చేయడానికి ఇష్టపడతాడు. అదే కదా విజ్డమ్. అప్లికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఈజ్ కాల్డ్ విజ్డమ్. సో ఈ యవనస్తుడు జస్ట్ బైబిల్ చదివాడు కాదు, ఆ బైబిల్ చదివిన ప్రకారం తన జీవితానికి అప్లై చేసుకోవడానికి సాయశక్తుల కృషి చేసేవాడు అనే విషయాన్ని మీరు దయచేసి
అర్థం చేసుకోవాలి. సో ఈ వ్యక్తి బైబిల్ చదవకుండా ఎలా ఉంటాడు? ప్రతిదీ నేను వాక్యానుసారంగా చేయాలనుకున్నప్పుడు బైబిల్ చదవకుండా ఉంటాడా? ఖచ్చితంగా బైబిల్ చదువుతాడు. ప్రతిదానికి కూడా బైబిల్ ఏం చెప్తుందని ఆలోచిస్తాడు. చాలా మంది యవనస్తుడికి ఈ రోజున సమస్య ఏంటంటే బైబిల్ అంటే వాళ్ళకి మాకు బైబిల్ అని తెలుసు. బైబిల్‌లో మోరల్ స్టోరీస్ మాకు తెలుసు. మేము చిన్నప్పటి నుంచి చాలా వాక్యాలు కట్టత చేశాము. ఇవి చేయకూడదు, అవి చేయకూడదు అని బైబిల్‌లో ఒక లిస్ట్ ఉంటుంది. అలాగే దాన్ని ఏదో చూస్తారు తప్ప, కానీ ఇది నా లైఫ్ గైడ్. నేను ప్రతి దాన్ని కూడా దీనిలోంచి ఆలోచించి చేయాలి అని చూసేవారు చాలా తక్కువ మంది. కాబట్టి ఆత్మీయమైన యవనస్తుడు దీన్ని బైబిల్‌ని తన లైఫ్‌కి ఒక గైడ్‌గా పెట్టుకుంటాడు. ఈ గైడ్‌ని ఫాలో అవుతూ తను ముందుకు సాగుతూ ఉంటాడు. ఓకే. ఆత్మీయుడైన యవనస్తుడు హీ విల్ లుక్ ఎట్ హిమ్సెల్ఫ్. తన గురించి తాను ఏం చెప్తుంది బైబిల్ అని ఆలోచిస్తాడు. లైఫ్ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. రిలేషన్‌షిప్స్ ఎలా కలిగి ఉండాలి బైబిల్ ప్రకారం ఆలోచిస్తాడు. ఆస్తి విషయంలో బైబిల్ ఏం చెప్తుందని ఆలోచిస్తాడు. మొరాలిటీ, నైతిక విషయాల్లో బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. లీజర్ టైంని ఎలా గడపాలని బైబిల్ చెప్తుందని ఆలోచిస్తాడు. గవర్నమెంట్ గురించి బైబిల్ ఏం చెప్తుందని ఆలోచిస్తాడు. ఎలా నేర్చుకోవడం గురించి బైబిల్ చెప్తుందని ఆలోచిస్తాడు. నాలెడ్జ్ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. మ్యారేజ్, ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయం గురించి బైబిల్ ఏం చెప్తుందని ఆలోచిస్తాడు. ఎలాంటి ఫ్యామిలీ లైఫ్ కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది, దాని గురించి ఆలోచిస్తాడు. గతంలో బైబిల్ ఏం చెప్తుందో దాని గురించి ఆలోచిస్తాడు. ఫ్యూచర్ ఏ రకంగా ఉండాలో బైబిల్ చెప్తుంది, దాని గురించి ఆలోచిస్తాడు. లవ్ అనే విషయంలో బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. హేట్ విషయంలో బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. క్యారెక్టర్ విషయంలో బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. మెచ్యూరిటీ విషయంలో బైబిల్ ఏం చెప్తుందో ఆలోచిస్తాడు. ఏది రైట్, ఏది రాంగ్ అని బైబిల్ ప్రకారం ఆలోచిస్తాడు. ఏది కీడు, ఏది మంచి అని కూడా బైబిల్ ప్రకారం ఆలోచిస్తాడు. సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని బైబిల్ గురించి ఆలోచిస్తాడు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలని బైబిల్లోంచి ఆలోచిస్తాడు. ప్రతి దానికి కూడా బైబిల్ అనే కళ్ళద్దాల్లోంచి చూడడం నేర్చుకుంటాడు. బైబిల్ అనే కళ్ళద్దంలోంచి చూడడం నేర్చుకుంటాడు. తనకి ఆత్మీయ కళ్ళజోడు ఉంటుంది. ఏంటి అది? బైబిల్. దాంట్లోంచి ప్రతిదీ చూడడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీరు ఆలోచిస్తున్నారా? ప్రతి విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? ఇది బైబిల్ ప్రకారమా కాదా? ఒక పని మీరు చేసే ముందు, ఒక కార్యం మీరు చేసే ముందు, ఒకటి చేయాలి మీరు తలపెట్టినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయాన్ని మీరు ఆలోచిస్తున్నారా? అలా గనక మీరు ఆలోచిస్తున్నట్లయితే యు ఆర్ స్పిరిచువల్. మీరు ఆత్మీయంగా ఉన్నారని అర్థం. మీకు తోచిందలా చేసేసుకుంటూ, నచ్చిందలా చేసేసుకుంటూ, దేవుడు చూస్తున్నాడు అనే విషయం పట్టింపు లేకుండా మీ ఇష్టానుసారంగా పోతున్నట్లయితే యు ఆర్ ఇన్ ఏ డేంజర్ జోన్. ప్రమాదపు అంచుల్లో నువ్వు ఉన్నావని దయచేసి గుర్తించాలి. ఐదవదిగా ఒక ఆత్మీయుడైన యవనస్తుడికి ఉండేటువంటి ఒక మంచి ఆత్మీయ లక్షణం ఏంటంటే బిబ్లికల్ సెల్ఫ్ అవేర్నెస్. అంటే తన గురించిన తాను వాక్యానుసారంగా సరైన అవగాహన కలిగి ఉంటాడు. కానీ ఎక్కువ శాతం యవనస్తులు మనం చూసినట్లయితే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడం మానేసి ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉండాలి, ఎదుటి వాళ్ళు ఇష్టపడే విధంగా నేను ఉండాలి అని ఎదుటి జనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, వాళ్ళు ప్రతిదీ కూడా జనాలను దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటారు. కానీ ఆత్మీయుడైన యవనస్తుడు ఇతరులు ఏమనుకుంటున్నారని నాకు సెకండరీ, నాకు ప్రైమరీగా నా గురించి నేనేంటి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తాడు. తన గురించి తాను ఆలోచిస్తాడు. హీ విల్ బి అవేర్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ వీక్నెసెస్. తనకి ఆత్మీయంగా ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అని తను అవేర్నెస్ కలిగి ఉంటాడు. తర్వాత ఆ యొక్క బలహీనతలను అధిగమించడానికి దేవుడు తన జీవితంలో పెట్టిన రిసోర్సెస్ ఏంటి అనే విషయాన్ని కూడా తను ఆలోచిస్తాడు. తన గురించి తాను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడు. తన గురించి తాను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. So what is biblical self-awareness? It means that the teenager will live with an accurate, practical knowledge of personal themes of weakness, temptation and sin.
అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే తను ఏ విషయంలో వీక్గా ఉన్నాడు, ఏ విషయాల్లో తను టెంప్ట్ అవ్వడానికి ఎక్కువగా తనకు అవకాశాలు ఉన్నాయి, ఏ పాపాలు తన్ని ప్రలోభపెడతా ఉన్నాయి, ఏ పాపాలు ఉచ్చులో తను చిక్కుకుపోయాడు అనే విషయాన్ని రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు. హీ నోస్ వాట్ ఆర్ హిస్ వీక్నెసెస్, హీ నోస్ వాట్ ఆర్ హిస్ స్ట్రెంగ్త్స్. తను రియాలిటీలో ఆలోచిస్తాడు. తాను హీరోలాగా, పెద్ద హీరోలాగా ఫీల్ అయిపోయి ఊహించేసుకొని ఏ ఏ పాపం నా దగ్గరకు వచ్చిన, ఎంత శోధన వచ్చినా నన్ను లొంగ తీసుకోదురా, నేనే దాని ముందు నిలబడతానురా, అసలు నేను గ్రేట్ రా అని చెప్పేసి ఫీల్ అవడం. తన గురించి తన వీక్నెసెస్ ఏంటో తనకు బాగా అర్థం చేసుకుంటాడు. నేను ఈ విషయంలో వీక్నెస్ కాబట్టి నాకు వీక్నెస్ ఉంది కాబట్టి నీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో నేను టెంప్ట్ అవ్వడానికి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కొంచెం దీనికి దూరంగా ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు ఎదురవుతాయి అనుకున్నప్పుడు తప్పకుండా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోవాలి అని తన గురించి ఒక రియలిస్టిక్ అండర్స్టాండింగ్ కలిగి ఉంటాడు. అది మంచిది. ప్రతి వ్యక్తికి సిస్టమిక్ వీక్నెసెస్ ఉంటాయి. మీకు తెలుసా? ప్రతి వ్యక్తికి సిస్టమిక్ వీక్నెస్ అంటే ప్రతి సిస్టానికి వీక్నెస్ ఉంటుంది. స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి. అలాగే నీకు కూడా కొన్ని వీక్నెస్లు ఉంటాయి. స్పిరిచువల్ పర్సన్ ఎవడయ్యా అంటే తన బలహీనతలు తాను ఎరిగి ఉన్నవాడే నిజమైనటువంటి ఆత్మీయుడు. ఎందుకంటే వాడు బలహీనతలు వాడు అంగీకరించినప్పుడు, వాడు బలహీనతలు వాడు ఎరిగి ఉన్నప్పుడు జాగ్రత్త పడతాడు. ఎవడైతే తన బలహీనతను అంగీకరించడో ఓవర్ కాన్ఫిడెన్స్ ముందుకెళ్ళిపోయి ఏమంటాడు, బోల్తా పడతాడు. అర్థమవుతుంది మీకు? బైబిల్ ఏం చెప్తుంది? మన పుట్టుకతోనే పాప స్వభావాన్ని కలిగిన అని చెప్తుంది కదా. మన హృదయము చెడ్డది, మోసకరమైందని చెప్తుంది కదా. మనకు న్యాచురల్గా వచ్చే ఆలోచనలన్నీ కూడా చెడ్డవని బైబిల్ చెప్తా ఉంది కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకుని యవనస్తుడు ఏం చేస్తాడు? తన విషయంలో తను కేర్ఫుల్గా ఉంటాడు. తనకు వచ్చే ఫీలింగ్స్ని వెంటనే నమ్మడు. తనకు వచ్చిన ఆలోచన వెంటనే తను అమలు చేయడానికి ఇష్టపడ్డు. ముందుగా ఇది కరెక్టా కాదని ఆలోచిస్తాడు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆలోచన, సైతాన్ దగ్గర నుంచి వచ్చిన ఆలోచన అని తను బేరీజు వేసుకుంటాడు. లేఖనాలను పరిశీలిస్తాడు. అలాగే తన బలహీనత విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటాడు అన్న విషయాన్ని మీరు దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అయితే దేవుని కృపను ఆశ్రయిస్తాడు. తన బలహీనత ఏంటో తెలుసు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నాకు ఈ బలహీనత ఉంది, నేను ఈ విషయంలో చాలా వీక్గా ఉన్నాను, నన్ను కనికరించి యేసయ్యా, నాకు సహాయం చేసేయ్ అని ప్రభువు మీద ఆధారపడతాడు ఈ యవనస్తుడు. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వేదైనా వీక్నెస్తో స్ట్రగుల్ అవుతూ ఉన్నావా? నీ లైఫ్లో ఏదైనా బలహీనతో, పాపంతో నువ్వు స్ట్రగుల్ అవుతూ ఉన్నావా? ప్లీజ్ కన్ఫెస్ బిఫోర్ గాడ్. ప్రభుని యేసుక్రీస్తు వారు ఏదైతే దాన్ని ఒప్పుకోండి. ప్రభుని సహాయం వేడుకోండి. యేసయ్య కూడా మన వల్ల అన్ని విషయాలు శోధించబడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మన ప్రధాన యాజకుడు మనం అర్థం చేసుకోగలుగుతాడు. ఒక మనిషిగా ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. దేవుడుగా ఆయన నీకు సహాయం చేయగలుగుతాడు. యేసుక్రీస్తు స్పెషాలిటీ, హీస్ గాడ్ మ్యాన్. ఆయన దైవ మానవుడుగా నిన్ను నీ బలహీనతని, నీకున్న హ్యూమన్ వీక్నెసెస్ అన్నిటిని అర్థం చేసుకుంటాడు. దేవుడుగా నీకు వాటన్నిటి నుంచి విడుదల ఇవ్వగలుగుతాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాలని నువ్వు తలుచుకుంటూ కుమిలిపోతూ డిప్రెషన్ గురైపోయి, అవమానానికి గురైపోయి అలాగే నీవు జీవోత్సవంలాగా బతకాల్సిన అవసరం లేదు. నీ పాపాల కోసం చనిపోయిన యేసయ్య ఉన్నాడు. నీ పాపాల శిక్షంతా భరించిన యేసయ్య ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ కోసం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచి పిలుస్తున్నాడు. పాప భారం మోసుకొంచున్న నా ప్రియ బిడ్డ, నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే, నీ పాపాలు నా దగ్గర ఒప్పుకున్నట్లయితే, నీ పాపాల కోసం నేను చచ్చిపోయాను నువ్వు అంగీకరించినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను. నీ పాపం ఎంత భయంకరమైందనేది దాన్ని క్షమిస్తాను. నేను నిన్ను అంగీకరిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దయచేసి ఈరోజు నీ బలహీనతని యేసయ్య ముందు ఒప్పుకుంటావా? నీ పాపాలని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడుగుతావా? ఆ యేసయ్య నీ కోసం చనిపోయాడని నువ్వు అంగీకరిస్తావా? ఆ యేసుని నమ్ముకుంటావా? ఆ యేసుని నమ్ముకుంటే నీ లైఫ్ సూపర్గా టర్న్ అయిపోతుంది. నీ లైఫ్లో బెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు దాకా నువ్వు ఫెయిల్యూర్సే చూసావు. జీసస్లోకి వస్తే పాపం మీద విజయాన్ని చూస్తావు, శోధనల మీద విజయాన్ని చూస్తావు, లైఫ్లో సక్సెస్ బాటలో ముందుకెళ్తావు. అది గ్యారెంటీ.
ఫ్రెండ్స్, జీసస్ నమ్మితే ఆయన నీతో ఎప్పుడు ఉంటాడు. నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఈ లోకల్ మనల్ని ఎవడు ఎంకరేజ్ చేయడు ఫ్రెండ్స్. మనల్ని ఎవడు ఎంకరేజ్ చేయడు తెలుసా? ఎవరు ఎంకరేజ్ చేయరు. కానీ యేసయ్య మాత్రం నేను ఆల్వేస్ నేను ఎంకరేజ్ చేస్తారు. ఈ లోకల్ మన కష్టవతి ఎవ్వడు మనల్ని ఆదరించాడు. కానీ జీసస్ ఒక్కడే మనల్ని ఎల్లప్పుడూ ఆదరించేవాడుగా ఉంటాడు. ఈ లోకంలో ఎవడైనా వాళ్ళ సక్సెస్ సీక్రెట్ నిజంగా మనతో చెప్పరు. యేసయ్య ఒక్కడే నీ సక్సెస్ని హార్ట్ఫుల్గా కోరుకుని దానికి కావాల్సిన బెస్ట్ థాట్స్ నీకు ఇస్తాడు. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసుక్రీస్తునందు ఎంత గొప్ప స్నేహితుడు మనం కలిగి ఉన్నాం. సో మీ యవన కాలంలో ఆ జీసస్ని మీ సేవియర్గా ఆహ్వానించి ఆ జీసస్ని మీ ఫ్రెండ్గా కలిగి ఉంటే వాట్ ఏ బ్రైట్ ఫ్యూచర్ యూ విల్ హ్యావ్. ఎంత అద్భుతమైన భవిష్యత్తు మీకు ఉంటుందో తెలుసా? సో ప్లీజ్ జీసస్ ప్రేమను గుర్తించండి. యేసు ప్రభు దగ్గర మీ పాపాలను ఒప్పుకోండి. యేసయ్యని మీ రక్షకుడిగా దేవుడిగా అంగీకరించండి. అట్టి కృపా భాగ్యం దేవుడు మీకు దయచేయను గాక. మన ప్రభు నామం మహింపరచబడిన గాక. ఆమేన్. ఫ్రెండ్స్, మీరు గనక యేసయ్యని మీ జీవితంలో ఆహ్వానించాలంటే మీరు చేయాల్సింది ఒకటే. ఇలా చెప్పండి ప్రభుతో, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు. నీకు వ్యతిరేకంగా నడుచుకున్నా, నీ యందు భయభక్తులు లేకుండా నడుచుకున్నా, నాకు ఇష్టం వచ్చినట్టు బతికాను, నన్ను క్షమించు. ఈరోజు నీ ప్రేమ నాకు అర్థమైంది. నువ్వు నా కోసం చనిపోయావని నమ్ముతున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రాలు యేసయ్య. ఇప్పటి వరకు నేను జీవించిన పాత రోత జీవితాన్ని బట్టి నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని నా దేవుడిగా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. నన్ను రక్షించండి, నన్ను బిడ్డగా స్వీకరించండి, నాకు తోడుగా ఉండండి, నన్ను గైడ్ చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అని గనక నీ విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఫ్రెండ్, నీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక నుంచి నువ్వు ఎట్లా ఉండాలి? ఆత్మీయుడైన యవనస్తుడిగా ఉండాలి. దాన్ని నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. రెండోది ఏంటి? అథారిటీస్కి సబ్మిషన్ నువ్వు కలిగి ఉండాలంటే అధికారానికి లోబడేవాడిగా నువ్వు ఉండాలి. 3, దుష్టులకు దూరంగా ఉండు. ఇప్పుడు దాకా నిన్ను పాపం చేయడానికి ప్రేరేపించిన ఆ ఫ్రెండ్షిప్స్ అన్ని కూడా కట్ చేసి పడేసాయి. కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ యేసయ్య నీకు తోడుగా ఉన్నారుగా, హెల్ప్ చేస్తారు. ఆయన హెల్ప్ తీసుకో. ఓకేనా? 4వది బిబ్లికల్ వరల్డ్ వ్యూ. ఇప్పుడు దాకా నీకు తోచింది నీకు నచ్చినట్టు చేసుకుంటూ పోయావు కదా, అట్లా కాకుండా బైబిల్ ఏం చెప్తుంది దీని ప్రకారం ఆలోచించడం మొదలుపెట్టు. రోజు బైబిల్ని చదువు. రోజుకి పాత నిబంధనలోంచి 2 అధ్యాయాలు చదువు మార్నింగ్ టైం, ఈవినింగ్ కొత్త నిబంధనలోంచి 1 అధ్యాయం చదువు. అట్లా రోజు 3 అధ్యాయాలు చదువు. చాలా ఈజీ, చాలా సింపుల్. నీకు పెద్ద టైం అవసరం లేదు. ఒక అరగంట కేటాయించాలి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి పాత నిబంధనలో వరుసగా 2 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళు. సాయంత్రం కొత్త నిబంధనలో 1 అధ్యాయం చదువుకో. అలా నీ జీవితాన్ని కొనసాగించు. నీకు ఏదైనా విషయం మీద బైబిల్ ఏం చెప్తుందని నువ్వు ఆ రకమైన స్టడీ చేస్తూ వెళ్ళు. మ్యారేజ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది, లవ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది, లేకపోతే ఈ విషయాలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి గురించి బైబిల్ ఏం చెప్తుందని ఆలోచించు. ఓకేనా? తర్వాత 4వది నువ్వు చేయాల్సింది ఏంటంటే 5వది బిబ్లికల్ సెల్ఫ్ అవేర్నెస్ అన్నమాట. అంటే నీ యొక్క బలహీనతల గురించి నువ్వు ఒక చిన్న సరైన అవగాహన కలిగి ఉండి ఆ యొక్క బలహీనతలన్నీ యేసయ్య దగ్గర చెప్పు. నువ్వు బైబిల్ చదువుతావు కదా, బైబిల్ చదువుతున్నప్పుడు ఇది మిర్రర్, ఇది అద్దం లాంటిది. నీ బలహీనతలన్నీ చూపించింది నీకు, నీ లైఫ్ ఎలా ఉందో చూపించింది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? దాన్ని యాక్సెప్ట్ చేయి. నీ బలహీనతలు కనుక ఈ అద్దం చూపించినట్లయితే, నీ ఫేస్ మీద ఉన్న మచ్చలు, నీ జీవితంలో ఉన్న డాగులు ఇది చూపించినప్పుడు దాన్ని అంగీకరించి దేవుడి దగ్గర ఒప్పుకొని, ప్రభువా నన్ను ఈ విషయాల్లో సరిచేయి అని ప్రభు దగ్గర వేడుకో. అప్పుడు నీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విత్ జీసస్ క్రైస్ట్. ఓకే, నీ లైఫ్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు అట్టి కృప నీకు దయచేయను గాక. ప్రభు నామం మహింపరచబడును గాక. ఆమేన్.